ప్రైజ్ ది లార్డ్. మనం పరిశుద్ధ గ్రంథం తెరిచి దేవుని వాక్యమును చదువుకుందాం. దయచేసి నాతో పాటు పరిశుద్ధ గ్రంథమును తెరవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఓకే, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా దేవుని వాక్యమును వినండి. మోషే, నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి, మోషే ఆరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్క గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషి అయిన ఏడాది మొగ గొర్రె పిల్లను తీసుకొనవలెను. ఇక్కడ జాగ్రత్తగా వినండి ఈ వాక్యాన్ని. నిర్దోషమైన ఏడాది మొగ పిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినమున మీరు దానిని నుంచుకొనవలెను. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేల్ సమాజం వారందరూ తమ తమ కుటుంబములలో కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దానిని తిని ఇండ్లు ద్వారబంధపు 2 నిలువు కమ్మల మీదను ఆ కమ్మ మీద చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని అంతరం అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. మరొక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 'యోహాను కొత్త నిబంధనలోని యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, కృపా కనికరములు గల తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. చదవబడిన నీ వాక్యంలో నుంచి నువ్వు మాతో మాట్లాడమని మమ్మల్ని మీకు పూర్తిగా సమర్పించుకుంటూ, ప్రభువా పరిశుద్ధాత్ముడా, బలిష్ఠకు దూత, ఇక్కడ నువ్వు రంగం మీద ఉండి మాతో మాట్లాడమని మమ్మల్ని మీకు పూర్తిగా సమర్పించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాం. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా గమనిస్తాం. దేవుని యొక్క
ప్రణాళిక ఏంది, దేవుడి చిత్తం ఏంది, దేవుడు మన ఎడల ఏ కార్యములు చేశాడనేటువంటి విషయంలో మనం ఇప్పుడు దేవుని వాక్యమును శ్రద్ధగా గ్రహిస్తూ వాక్యాన్ని గమనిస్తాం. ఎందుకనంటే వాక్యమే నిత్య జీవమై ఉన్నది, వాక్యమే మనల్ని పరలోక రాజ్యం తీసుకుపోన్నది అయింది. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును జాగ్రత్తగా గమనించండి. పోయిన వారము మనకు ఇజ్రాయేల్ క్యాలెండర్ ప్రకారం మనం ఇప్పుడు ఇజ్రాయేల్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెలలో ఉన్నాం. ఈ మొదటి నెలలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో దేవుడు ఈ మొదటి నెలలో ఒక ప్రాముఖ్యమైన నెలగా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. సంవత్సరానికి వచ్చేసి 2 నెలలు చాలా ప్రాముఖ్యమైన నెలలుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. ఒకటో మొదటి నెల ఆబీబు అనే నెల, దాన్ని నీసాన్ అనే మాసం అంటారు. ఇది మొదటి నెల. మరొకటి 7వ నెల ఉన్నది. 7వ నెలలో కూడా ఒక ప్రత్యేకమైన నెలగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే పాత నిబంధనలో ప్రతి సంవత్సరానికి మొదటి నెలను అలాగే 7వ నెలను పాటించవలసినటువంటి కొన్ని కట్టడాలను, కొన్ని నియమాలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి పెట్టించాడు. అయితే ఈరోజు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామనంటే ఇజ్రాయేల్ క్యాలెండర్ ప్రకారం మనము ఆల్రెడీ మొదటి నెలలో ఉన్నాం. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దేవుడు మారనివాడు, మార్పు లేనివాడై ఉన్నాడు. ఇంతకు ముందు ఏది చేశాడో దేవుడు ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇంతకు ముందు ఏది చేశాడో రాబోయే దినంలో కూడా అదే చేస్తాడు. ఆమేన్. దేవుడు భూమి మీద ఏది కొత్తది చేయట్లేదు. ఇంతకు ముందు చేసిందే ఇప్పుడు చేస్తున్నాడు. ఇంతకు ముందు చేసిందే రాబోయే దినములలో చేస్తాడు. ఆమేన్. అంటే మొదటి నెలలో ఇజ్రాయేలు ప్రజలకైతే ఏమి చేశాడో అదే దేవుడు ఆత్మీయ ఇజ్రాయేలమైన మనకును చేస్తాడు. ఆ నెలలో దేవుడు ఆ ఇజ్రాయేలు ఏ విధంగా కట్టడాలను పాటించారో, కట్టడాలను ఫాలో అవుతూ వచ్చారో, అలాగే మనము కూడా అదే కట్టడాలను మనము పాటిస్తే దేవుడు అదే విధముగా మన ఎడల కూడా జరిగిస్తాడు. ఆమేన్. ఈ సత్యమును గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే చాలామంది ఏమంటారంటే పాత నిబంధన మాకు అవసరం లేదంటారు. పాత నిబంధన కొట్టివేయడానికి యేసు ప్రభు రాలా, దాన్ని నెరవేర్పు చేయడానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే పాత నిబంధన మనకు నీడగా, ఛాయగా చూపెడుతుంది. ఒరిజినల్ ఎక్కడుందంటే కొత్త నిబంధనలో ఉన్నది. సో నిజమైనటువంటి ఇజ్రాయేలులో మనం చూసుకున్నప్పుడు వాళ్ళు ఒకవేళ నీడగా, ఛాయగా ఉంటే అగో నిజమైన ఇజ్రాయేల్గా ఇప్పుడు మనం ఉన్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ఇప్పుడు మొదటి నెల నేను చెప్పాను ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే ఈ ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారం ఎలా చూస్తారంటే అమావాస నుండి అమావాస వరకు 1 నెల, మరలా అమావాస నుంచి అమావాస మట్టుకు 2వ నెల, మరలా అమావాస నుంచి అమావాస మట్టుకు 3వ నెల. ఈ విధముగా నెలలు ఖచ్చితంగా ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారం, దేవుని క్యాలెండర్ ప్రకారము ఖచ్చితంగా 30 రోజులు ఉంటాయి. నెలకు ఖచ్చితంగా 30 రోజులు. ఇవి ఎట్లా మరి అమావాసను బేస్ చేసుకుని ఉన్నారంటే ఎట్లా? అమావాసను మనం ఎలా గుర్తిస్తాం? చంద్రుడిని బట్టి గుర్తిస్తాం. ఆమేన్. చంద్రుడు పూర్తిగా ఎప్పుడు కనిపించకుండా ఉంటాడో అది అమావాస అయినది. ఆమేన్. అమావాస అయిపోయిన తర్వాత ఇక తెల్లారి రోజు నుంచి చందమామ కొద్దిగా వస్తాడు. ఇలా
15 రోజుల మట్టుకు ఫుల్లుగా వస్తాడు. అప్పుడు దాన్ని మనం పౌర్ణమి అంటాం. ఆమేన్. వినండి, పౌర్ణమి అంటాం. సో మళ్ళీ పౌర్ణమి తర్వాత నుంచి చందమామ మరలా తగ్గుకుంటూ వస్తుంది. 15 రోజులలో పూర్తిగా తగ్గుద్ది. చందమామ 15 రోజులలో పూర్తిగా చందమామ రూపంలోనికి వస్తుంది. దట్ ఈస్ ద పౌర్ణమి. మరలా 15 రోజుల నుంచి మళ్ళీ తగ్గుకుంటూ మిగతా 15 రోజులలో పూర్తిగా కనిపించకుండా తగ్గుకుంటూ వస్తుంది. అప్పుడు పూర్తి చీకటి పడుతుంది. అది అమావాస. అంటే 15 రోజులు తగ్గుకుంటూ వస్తుంది, 15 రోజులు పెరుగుకుంటూ వస్తుంది. సో ఈ 30 రోజులలో 30 రోజులు అమావాస టు అమావాస ఒక నెలగా మనం తీసుకుంటాం. సో ఇప్పుడు పోయినసారి అమావాస ఎప్పుడు వచ్చిందనంటే మేబీ 30-31 తారీఖు. పోయిన నెల ఎప్పుడున్నది? 1వ తారీఖు కాకుండా 30-31 తారీఖు అమావాస్య వచ్చింది. నిజంగా చెప్పాలంటే మనం ఇంచుమించుగా ఈరోజు మొదటి నెల 7వ దినమున ఉన్నాం. మన క్యాలెండర్ కాదండి, ఇజ్రాయెల్ క్యాలెండర్. ఇజ్రాయెల్ క్యాలెండర్ అంటే నేను నమ్ముతున్నాను అది దేవుని క్యాలెండర్ అయింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు మొదటి నెల 7వ దినమున ఉన్నాం. కానీ మొదటి నెలలో జరగవలసినటువంటి కార్యములు ఏమి పరిశుద్ధ గ్రంథం చెప్తుందనంటే, మీరు వాక్యమును చదువుకోండి. లేవి కాండము 23వ అధ్యాయంలో ఉన్నది. అలాగనే సాంఖ్యక కాండము 25 లేకపోతే 28 ఈ అధ్యాయములలో ఈ మొదటి నెలలో చేయవలసిన పండుగలేంటి, 7వ నెలలో చేయవలసినటువంటి నియామక కట్టడాలేంటి, పండుగలేంటి అనేది అలా రాయబడి ఉన్నది. ఇప్పుడు నేను కొంచెం దాన్ని చెప్పి తర్వాత మిగతా ముందుకు వెళ్తాను. మొదటి నెల వాళ్ళు మొదటి దినమున ఇజ్రాయెల్ ప్రజలంతా ఏం చేశారంటే ఒక నిర్దోషమైన ఏడాది మొగ గొర్రె పిల్లను తీసుకోవాలి. ఆమేన్. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు మొదటి నెల స్టార్ట్ అయినప్పుడు మొదటి దినమున రోజు దేవుడు వాళ్ళతో మాట్లాడి ఏమంటున్నాడనంటే, మోషే ద్వారా ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలతో ఎవరితో మాట్లాడుతాడు? దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. మోషే ద్వారా మాట్లాడి ఆ ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు ఏమని చెప్పాడనంటే, మీరు మొదటి నెల నిర్దోషమైన, అంటే ఏ దోషము లేని ఏడాది, అంటే ఒక్క ఏడాది కలిగిన ఒక మొగ గొర్రె పిల్లను తీసుకొని మనము దాన్ని సమకూర్చుకొని దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇది మోషే ద్వారా దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ గొర్రె ఏడాది గల నిర్దోషమైన ఆ గొర్రె పిల్లను దగ్గర పెట్టుకొని ప్రతి కుటుంబానికి ఒకటి ఆ విధంగా ఒక గొర్రె పిల్లడు తీసుకొని పెట్టుకోవాలి. ఇట్లా తీసి పెట్టుకొని వీళ్ళు ఎన్ని రోజులు ఉంచుకోవాలంటే, మొదటి దినము కానుంచి 14వ దినము మట్టుకు వాళ్ళ దగ్గర ఆ గొర్రెను ఉంచుకోవాలి. 14వ రోజు అనగా మొదటి నెల 14వ తారీఖు సాయంత్రం అందు ఆ నిర్దోషమైన గొర్రెను చంపి, ఆ నిర్దోషమైన గొర్రెను చంపి ఆ చంపబడినటువంటి ఆ గొర్రె రక్తమును తీసుకొని తమ యొక్క గడప కమ్మములకు, ఆ రక్తముతోటి గడప కమ్మములకు రాయాలి. గొర్రె పిల్ల యొక్క రక్తమును వారి ప్రతి కుటుంబానికి ఒక గడప కమ్మములకు, డోర్స్కు రాసి పెట్టాలి గొర్రె పిల్ల యొక్క రక్తం. ఆ తర్వాత ఆ గొర్రె పిల్ల యొక్క మాంసమును, గొర్రె పిల్ల యొక్క మాంసమును వారి ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు ఆ గొర్రె పిల్ల యొక్క ప్రతి ఎముక, ప్రతి మాంసమును, ముక్కను దేన్ని విడవకుండా మొత్తము భుజించాలి. ఇది మొదటి నెల 14వ తారీఖున ఫస్ట్ రోజే తీసుకోవాలి. వాస్తవానికి గొర్రెపిల్లను ఇంట్లో ఉంచుకోవాలి. ఇంట్లో ఉంచుకొని ఫస్ట్ రోజు 14వ తారీఖు సాయంత్రం రోజు దాన్ని వధించాలి. వధించిన తర్వాత ఆ రక్తాన్ని గడప కమ్మంలోనికి పూసుకోవాలి.
వధించిన తర్వాత ఆ గొర్రె చర్మమును మొత్తము మాంసమును మొత్తం వారింట్లో ఉన్న దాసులు, వారింట్లో పనిచేస్తున్న జీతగాళ్ళు, వాళ్ళ కుటుంబీకులందరూ ఏమాత్రం గింత కూడా విడిచిపెట్టకుండా దాన్ని వాళ్ళు భుజించాలి. ఎందుకు ఇదంతా చేయాలంటే మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఈ రాత్రి సంహారపు దూత ఈ ఐగుప్తు మీదికి రాబోతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సంహారపు దూత ఈ రాత్రి, ఏ రాత్రి? మొదటి నెల 14వ తారీఖు రాత్రి. మొదటి నెల 14వ రాత్రి సంహారపు దూత ఈ ఐగుప్తు దేశంలో సంహరించేటువంటి దూత వస్తున్నాడు. సంహరించేటువంటి దూతను దేవుడే పంపుతున్నాడు. వాడు ఏమని చెప్పాడంటే, మీ సంహారపు దూత వచ్చినప్పుడు, సంహారపు దూత వచ్చి మరణంలోనికి మిమ్మల్ని తీసుకుపోకుండా, మీరు మరణించకుండా ఉండాలి అని అంటే, మీరు మరణించకుండా ఉండాలి అని అంటే సంహారపు దూత మీ ఇంటి మీద పని చేయకుండా, జాగ్రత్త వినాలి ఇక్కడ, జాగ్రత్త. సంహారపు దూత మీ ఇంటి మీదకి రాకుండా ఉండాలి అని అంటే, ఆ మరణము మీ కుటుంబాన్ని తాకకుండా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా దేవుడే చెప్తున్నాడు, ఈ రాత్రి సంహారపు దూత వస్తున్నాడని. కానీ సంహారపు దూత వచ్చి మీ ఇంటికి రాకుండా, మీ ఇంట్లో పని చేయకుండా, ఆ మరణము మిమ్మల్ని దాటిపోవాలంటే మీరు ఒక కార్యము చేయాలని చెప్పేసి మోషే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ముందు హెచ్చరిక చేయకుండా తీర్పు తీర్చడు. ముందు హెచ్చరిక చేయకుండా తీర్పు తీర్చడు. ఆయన నమ్ముతున్న ప్రజలు, ఆయన విశ్వసిస్తున్న ప్రజలు, ఆ ప్రవక్త యొక్క దేవుని వాక్యమును నమ్ముతున్న ప్రజలకు ముందు ఆయన హెచ్చరిక చేస్తాడు. వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం, వచ్చే ఆ సంహారపు దూత నుంచి తప్పించుకోవడం కోసం దేవుడే ఇజ్రాయేలు ప్రజలకు ముందే ఒక ఏర్పాటును చేశాడు. అది ప్రవక్త ద్వారా మాట్లాడుతూ. చూడు, అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలతోటి మాట్లాడుతుంటే దేవుడు అందరితోటి కాదు, కానీ ఓన్లీ ఒక మోషే ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. చెప్తారా? మోషే ద్వారా మాట్లాడు. సో ప్రవక్త అయిన, సేవకుడైన మోషే ద్వారా మాట్లాడుతూ ఈ రాత్రి సంహారపు దూత వస్తున్నాడు, కాబట్టి మీరు తప్పించుకోవడానికి ఒక మార్గం చెప్తున్నాను. ఆ మార్గం ఏందో తెలుసా? ఆ మార్గం ఏంది అని అంటే, మోషేలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు మొదటి నెల ఏడాది గల నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకోండి, దాన్ని 14వ తారీఖు సాయంత్రం వధించి పెట్టండి. ఆ రాత్రి సంహారపు దూత వస్తున్నాడు. వీళ్ళు సాయంకాలం అందే, రాత్రి కాదు, ఇంకా సాయంకాలం అందు దాన్ని వధించి దాని యొక్క రక్తమును గడప కమ్మంలోకి మోషే చెప్పిన దాని ప్రకారం చేశారు. మోషే చెప్పిన దాని ప్రకారం చేశారు. అన్నట్టుగానే దేవుడు ఆ రాత్రి సంహారపు దూత వచ్చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ సంహారపు దూత ఈ ఇజ్రాయేల్ ఇంటి మీదకి రాలేదు, కానీ ఓన్లీ ఐగుప్తుల ఇంటి మీదకి వెళ్ళాడు. ఆ సంహారపు దూత వలన ఐగుప్తులో ఇంటిలో ఉన్నటువంటి ప్రతి జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. సంహారపు దూత వచ్చి వధించేసింది, కానీ ఇజ్రాయేలు మాత్రము తప్పించబడ్డారు. సంహారపు దూత వాళ్ళ ఇంటిలోనికి రాలా, వారి ఇంట్లో వారి కుటుంబంలో ఏం జరగలే. కారణం ఏంటంటే, వారికి గొర్రె పిల్ల రక్తము వారి కుటుంబంలోనికి రాకుండా గడప కంబముల మీద రక్తము ఉన్నది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిర్దోషమైనటువంటి గొర్రె రక్తము అక్కడ ఉన్నది కనుక ఆ సంహారపు దూత ఆ రక్తాన్ని చూసి, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని చూసి దాటి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చాలా బిగ్ సబ్జెక్ట్ ఉంది, చాలా బిగ్ సబ్జెక్ట్ ఉన్నది. దీన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకు సంహారపు దూత వారి ఇంటిలోనికి రాలేదు? కారణం గొర్రెపిల్ల వధించబడడం వలన, గొర్రెపిల్ల యొక్క రక్తం వలన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క రక్తం వలన
మరి గొర్రెపిల్ల యొక్క రక్తము మన పైకి మరణం రాకుండా కాపాడుతుందా? ఎస్. అక్కడ మోషే వధించబడినటువంటి గొర్రె రక్తం. అంటే దీని అర్థం ఏంటి అంటే, వారు చేసిన పాపాలకు మరణం రావాల్సి ఉన్నది. ఇజ్రాయెల్ ప్రజలు మరణం రావాల్సి ఉన్నది. ఎందుకనంటే పాపమునకు జీతం మరణం. వారు చేసిన పాపములను బట్టి వాళ్ళు మరణించాలి. కానీ వాళ్ళు మరణించుటకు బదులుగా వారి స్థానంలో వారి పాపముల నిమిత్తం ఒక నిర్దోషమైన మగ గొర్రె పిల్ల వధించబడినది. వీరి పాపములు ఆ గొర్రె పిల్లపైకి వెళ్ళిపోయాయి. ఆ కుటుంబం యొక్క పాపము గొర్రె పిల్ల మీదకి వెళ్ళిపోయాయి. అంటే ఆ కుటుంబానికి రావాల్సినటువంటి మరణము ఆ గొర్రె పిల్ల మీదకి వెళ్ళిపోయింది. అందుకే గొర్రె పిల్ల మరణించింది. గొర్రె పిల్ల మరణించడం వలన ఈ ఇజ్రాయేల్ యొక్క మరణము తప్పించబడినది. సో ఇప్పుడు మనిషి యొక్క పాపములకు జీతము మరణం. ఆ మరణము తప్పించబడాలి. ఆ మరణము తప్పించబడాలి అనంటే నిజంగా మన పాపములను బట్టి మనము మరణించాలి. మనం చనిపోవాలి. యాజ్ ఏ రూల్ పాపం వలన మరణం వస్తుంది. పాపం ఇప్పుడు మన మీద ఉన్నది. మనం జన్మతఃనే పాపిగా పుట్టాం, పాపంలోనే పెరిగాం, పాపంలోనే ఇప్పుడు నడుస్తున్నాం. ఇలాగనే మనం ఉంటే ఖచ్చితంగా మనకు మరణం తథ్యం. కానీ దేవుడు ఒక ప్రణాళిక రచించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నా పిల్లలు మరణించొద్దు, నా పిల్లలు జీవం కలిగి ఉండాలి, నా పిల్లలపైకి మరణం రాకూడదు. అయితే వాళ్ళు పాపం చేస్తున్నారు, కానీ చట్టం అడుగుతుంది ఖచ్చితంగా మరణం కావాల్సిందే. చట్టం అడుగుతుంది. మరి వాళ్ళ పాపంలోకి మరణం ఖచ్చితంగా రావాల్సిందే. కానీ మరణం తప్పించబడాలంటే ఏం చేయాలి? వారికి బదులుగా ఎవరో ఒకరు మరణించాలి. ఖచ్చితంగా మరణం కంపల్సరీ. అందుకోసమే గొర్రె పిల్ల ఆ ఇజ్రాయేలు ప్రజల యొక్క స్థానమును తీసుకొని వాళ్ళ మరణించకుండా వాళ్ళు రక్షింపబడవలెనని వారి యొక్క పాపములు తన మీద వేసుకొని, ఆమేన్, వారి యొక్క పాపములు తన మీద వేసుకొని ఇజ్రాయేల్లో ఏ ఒక్కరు చనిపోకుండా ఆ గొర్రె పిల్ల వధించబడింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గొర్రె వధించబడడం వల్ల సంహారపు దూత వారి కుటుంబంలోనికి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు జాగ్రత్తగా ఈ గొర్రె పిల్లను గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆమేన్. వాస్తవానికి గొర్రె పిల్ల, నేను పోయిన వారంలో చెప్పినట్టు పాత నిబంధనలు ఒక క్రమం ఉండేది. అదేంటి అని అంటే, ప్రజలు పాపం చేసినప్పుడు ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకొని వచ్చి పాప పరిహార్థ బలి అర్పించితే ఆ బలి అర్పణం వలన వారి యొక్క పాపము తీసివేయబడుతుంది. వారి యొక్క పాపము తీసివేయబడుతుంది. కానీ వాక్యం చెప్తున్న ప్రకారము గొర్రెపిల్ల రక్తం చిందించినప్పుడు, పాప పరిహార్థ బలిగా గొర్రెపిల్ల చనిపోయినప్పుడు వారి యొక్క పాపములు కప్పబడతాయి తప్ప పాపములు తీసివేయబడవు. జాగ్రత్తగా వినండి. ఆమేన్. గొర్రెపిల్ల పాత నిబంధనలో ఎందుకు వధించాను అంటే, ఒకడు పాపం చేసినప్పుడు తను పాపముల నిమిత్తము ఆ పాపానికి పరిహారం జరగాలి గనక వారు చేసిన పాపములకు పరిహారంగా ఏ దోషము లేనటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చేసి యాజకుని దగ్గరికి పట్టుకొస్తారు. యాజకుడు అప్పుడు ఏం చేస్తాడంటే, వారి యొక్క చేతులు ఆ గొర్రె పిల్ల మీద పెట్టించేసి
తను కూడా గుర్రె మీద చేయి పెట్టి వీరి చేసిన పాపములను ఒప్పుకొనుచు, మేము ఈ పాపం చేశామని ఆ గొర్రె మీద చేయబెట్టినప్పుడు వీరి యొక్క పాపములు ఆ గొర్రె పిల్ల మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆమేన్. వీరి యొక్క పాపములు ఎక్కడికి వెళ్తాయి? ఆ గొర్రె మీదకి పోతాయి. ప్రధాన యాజకుడు అందుకే వాళ్ళ చేయి పెట్టించేసి, ఆ గొర్రె మీద చేయి పెట్టించిన తర్వాత వీరి పాపము నిమిత్తము ఇది పాప పరిహారం జరుగుట కోసం ఇది బలి అర్పించబడుతున్న గొర్రె అని వాటి మీద చేయిలు పెట్టించిన తర్వాత అప్పుడు ఆ గొర్రె వధించబడుతుంది. వధించబడ్డప్పుడు ఈ ఇజ్రాయేల్ యొక్క పాపములు కప్పబడి ఉంటాయి అంతే. ఆమేన్. అందుకే గొర్రె పిల్లను మాత్రమే పాప పరిహారార్థ బలిగా తీసుకోవడం జరిగింది. గొర్రె పిల్లనే నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల, ఏ దోషం ఉండదు దాంట్లో, ఏ కపటం, ఏ మోసం ఏది ఉండదు. ఎస్పెషల్లీ దేవుడు గొర్రె పిల్లను ఎన్నుకున్నాడు. ఆ గొర్రె పిల్ల వధించబడుతుంది. అయితే అలా తీసివేయబడ్డది. వాస్తవానికి గొర్రె అనేది ఒక జంతువు. గొర్రెను, ఆ జంతువును పాత నిబంధనలో వాళ్ళు బలిచ్చినప్పుడు ఆ జంతు యొక్క రక్తం వలన వారి పాపములు కప్పబడి ఉన్నవి, కానీ పాపములు తీసివేయబడలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పాపములు కప్పబడి ఉన్నాయి, కానీ పాపములు ఉన్నాయి, పోలే. కాకపోతే పాపములు కనిపిస్తాయి, కానీ ఉన్నాయి. కనబడకుండా ఒకటి అడ్డుగా ఉంది. అదేంటంటే గొర్రె, ఒక పశువుగా ఉన్న గొర్రెగా ఉన్న నిర్దోషమైన గొర్రె రక్తం వలన. మరి నిజమైనటువంటి వీరి పాపములు కప్పివేయబడడు కాదు, ఈ పాపములు తీసివేయబడాలి. ఈ పాపములు కనిపించకుండా పోవాలి. ఈ పాపములు పూర్తిగా ఏ మాత్రము రాకుండా పూర్తిగా ఈ పాపములు కడిగివేయబడి, ఈ పాపములు తీసివేయబడి అసలు గుర్తుకే రాకుండా ఆ పాపం అనే పుస్తకంలో రాయబడినటువంటి ఆ పాపం అంతా తీసివేయబడాలి, కొట్టివేయబడాల. అసలు ఆ పాపం అనేది అందులో కనిపించకూడదు. కనిపించకూడదు అని అంటే దీనికి ఇప్పుడు ఒక సహజాతీతమైన గొర్రెపిల్ల కావాల్సి ఉన్నది. మరలా గొర్రెపిల్లనే కానీ ఇప్పుడున్న ఈ గొర్రెపిల్ల పాత నిబంధనలో వదిలించినటువంటి జంతువు కాదు. ఈ గొర్రెపిల్ల స్వయంగా పరమాత్ముడైన పరిశుద్ధాత్ముడైన యేసయ్య అయి ఉన్నాడు. ఆమె చెప్తారా? నిజమైన గొర్రెపిల్ల పరమాత్ముడైన పరిశుద్ధాత్ముడైన యేసు క్రీస్తే దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆమె చెప్తారా? ఈ వాక్యం చదువుదాం మనం ఇప్పుడు జాగ్రత్తగా. మళ్ళా ఇంతకుముందే చదివాం, ఇప్పుడు మరలా మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా ఉంది. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, యేసు ప్రభువు యోహాను దగ్గరికి వచ్చాడు. అప్పుడు యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఈ గొర్రె పిల్లను మనము నిర్గమకాండము 12లో పోల్చుకోవచ్చా? ఇజ్రాయేళ్ల మరణం నుంచి తప్పించినటువంటి గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తే కదా. ఈ కాలంలో ఆత్మీయ గొర్రెలమైన మనల్ని మరణము నుంచి తప్పించే నిజమైన గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తే కదా. ఆ యేసుక్రీస్తు మరణించడం వలనే కదా మనము జీవము కలిగి ఉంటున్నాం. ఈ గొర్రె పిల్ల నీ ఒక్కరి పాపం కాదు, లోక పాపములన్నిటినీ మోసుకొని పోయి ఒకే ఒక్క దేవుని గొర్రె పిల్ల ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు.
అందుకే వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు ఇవన్నీ గ్రంథాలన్నిటువంటి చెప్తున్నాయి, లోక పాపమునకు పరిహారము జరగవలెనంటే బలి అర్పించబడాలి. ఆమేన్. లోక పాపమునకు పరిహారము జరగవలెనంటే పాపమునకు పరిహారం జాగ్రత్త వినాలి. పాపమునకు పరిహారం జరగాలంటే ఓన్లీ లోక పాపములన్నిటికీ పరిహారము జరగవలనంటే బలి అర్పించబడాలి. బలి అర్పించకుండా పరిహారం జరగదు. అంటే పాపములకు విడుదల ఉండదు. పాపములకు విడుదల కలగాలి అనంటే బలి అర్పణం జరగాలి. ఆ బలి అర్పణము జరగాలి. కానీ ఆ బలి అర్పణం ఎవరు పొందాలి? పరమాత్ముడే ఇలా కీర్తించి యజ్ఞ పశువుగా బలి నొందాలని వేదవాక్యాలు చెప్తున్నాయి. పరమాత్ముడే ఇలా కీర్తించి యజ్ఞ పశువుగా బలి నొందాలి. ఆ పరమాత్మే స్వయంగా మానవ అవతారం ఎత్తుకొని యజ్ఞ పశువు అయితే ఎలాగూ వధించబడుతుందో, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల ఏ విధంగా బలి అర్పణం కాబడుతుందో అదే విధంగా స్వయంగా పరమాత్మ, ఆమె ఈ పాయింట్ చాలా వినండి, స్వయంగా పరమాత్మ, ఆ పరిశుద్ధాత్మ, ఆ దేవుడే స్వయంగా వచ్చి బలి పొందితే తప్ప పాపమునకు పరిహారము జరగదు. ఈ విషయము గొప్ప గొప్ప పండితులకు తెలుసు, గొప్ప గొప్ప బ్రాహ్మణ్స్లకు తెలుసు, గొప్ప గొప్ప తెలివి గల వాళ్లకు, ఇవంతా చదివిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ పరమాత్ముడే వచ్చి యజ్ఞ పశువుగా బలి నొందాడని, పాప పరిహారముకు దేవుడే స్వయంగా దిగివచ్చి లోక పాపములకు పరిహారము కోసం పరమాత్ముడే భూమిపైకి వచ్చి రక్తము చిందించి నిర్దోషమైన గొర్రె వలె బలి అర్పణం కాబడ్డాడన్న విషయం చాలా మందికి తెలుస్తలేదు. మేము ఈరోజు ప్రకటించేది ఏంటంటే పరమాత్మ, పరిశుద్ధాత్మ, ఆ పరమ తండ్రి, ఆ దేవుడు బలి కావుట కోసం గొర్రె పిల్ల వలె మానవ అవతారం ఎత్తుకొని మానవ శరీరంలో భూమిపైకి వచ్చి 33.5 సంవత్సరములు ఇజ్రాయెల్ మధ్యలో స్వార్థను ప్రకటించి లోక పాపములన్నిటి కోసం నిర్దోషమైన గొర్రె వలె తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని బలి అర్పణ చేశాడు. ఆయన చేసిన బలి అర్పణ వలన లోక పాపములకు విడుదల కలుగుతున్నది, లోక పాపములకు విమోచన కలుగుతున్నది, ప్రతి ఒక్కరి పాపమునకు విడుదల కలుగుతున్నది. ఆ పాపమే ఆ బలి అర్పణే, ఆ పాప పరిహార్థ బలియే కల్వరి గిరిలో చిందించిన యేసుక్రీస్తు రక్తము, ఆ గొర్రె పిల్ల రక్తమే పాపములో నుంచి విడుదల కలిగించినది. ప్రతి పాపములో నుంచి పవిత్రపరచున్నది పరమాత్ముడి యొక్క రక్తం, అది యేసయ్య రక్తమే. ఆ రక్తం దేవుడు తన ఇష్టపూర్వకంగా భూమిపైకి వచ్చి కార్చాడు. అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తు కాకపోతే లోక పాపముల నుంచి పోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా చెప్పబడుతున్నటువంటి పాపమునకు పరిహారం జరిగించే పరిశుద్ధాత్మ పరమాత్మ ఎవరు? మరి ఎవరు? లోక పాపములకు మరి పరిహారం ఎలా జరగాలి? బలి అర్పణ ఎవరు పొందారు? బలి అర్పణ పొందిన తర్వాత ఎవరు తిరిగి లేచారు? పరమాత్ముడు యేసయ్య ఉన్నాడు. యేసయ్య మానవ అవతారములో వచ్చాడు. కల్వరి గిరిలో ఆయన రక్తము చిందించాడు. ఆయన చిందించిన రక్తం వలన లోక పాపమునకు పరిహారము జరుగుతున్నది. అందుకే
ఏ పాపమైనను సరే యేసుక్రీస్తు పరమాత్ముడని దేవుడని ఒప్పుకొని ఆయన నా కోసం కల్వరిగిరిలో చనిపోయాడని ఆయన రక్తమును ఒప్పుకొని ఆయన రక్తములో గనక మన పాపములను పెడితే ప్రతి పాపముల నుంచి మనని యేసయ్య రక్తము పవిత్రపరచును. ఏ పాపమైనా సరే, అది వ్యభిచార పాపమైన, దొంగతనమైన, ఈ లోకంలో చెప్పుకునేటువంటి ఎలాంటి నీచాతి నీచమైన కార్యములైనా సరే, మనకు విడుదల ఎక్కడ ఉందయ్యా అంటే, మన క్షమాపణ ఎక్కడ ఉందయ్యా అంటే, మన పాపములకు విడుదల ఎక్కడ ఉందయ్యా అంటే, పాపములకు పరిహారం ఎక్కడ జరుగుద్దయ్యా అంటే, పరమాత్ముడే చిందించిన యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా జరుగుతుంది. ఆమేన్. అగో ఆ దేవుడు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు యేసు ప్రభు ఆ విధంగా రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు పరమాత్ముడు చెప్పరా తేజస్సులో ఉన్నటువంటి దేవుడు మానవ అవతారం ఎత్తుకొని వచ్చాడు. ఆయన మానవ అవతారం ఎత్తుకొని వచ్చినప్పుడు ఆయన ఒక సహజతిథుడిగా రాలా. ఆయన ఏదో వింతగా మాయగా రాలా. ఆయన భూమికి పరమాత్ముడు రావాలి అనుకుంటే ఈ భూమిని సృజించిన దేవుడు ఏ విధముగానైనా రావచ్చు. ఆమేన్. సూర్యునిలో నుంచి నేరుగా ఇట్లా బయటకు వచ్చి లోకమంతటికి ఆయన కనబడవచ్చు. ఎస్. ఆయన చంద్రుల్లో నుంచి లోకమందరూ చూస్తుండగానే అందులో నుంచి ఒక పొగ లెక్క బయటికి వెళ్ళి ఒక మాయాజాలం లెక్క బయటికి వెళ్ళి వాళ్ళు చూస్తుండగానే అందరికీ కనబడి ఇట్లా చేతులు చాపి ఆకాశం మొత్తం పెద్దగా కనిపించి అట్లా కూడా రాగలడు. ఆయన సముద్రంలో నుంచే తనకు తాను ఒక రూపమును దాల్చుకొని ఆ సముద్రంలో నుంచే ఒక రూపం దాల్చుకొని నడుచుకుంటా బయటికి వచ్చి లోకమంతా చూసేటట్టు కూడా ఆయన కనపడగలడు. పంచభూతములలో ఆయన నిప్పులో నుంచి రావచ్చు, నీరులో నుంచి రావచ్చు, గాలిలో నుంచి రావచ్చు, ఇంకా అన్ని విషయాలలో పంచభూతములలో ఆయన దేంట్లో నుంచి అయినా రావచ్చు. కానీ అలా రావడం కాదు. ఆయన ఖచ్చితంగా మానవుడిగానే ఉండాలి, రక్త మాంసముల శరీరముగానే ఉండాలి. ఎందుకనంటే మనకు విమోచన కార్యము జరగాలంటే, మన పాపములు తీసివేయబడాలంటే మన వలె ఆయన రక్త మాంసములు గల శరీరంలో ఉండాలి. ఆయన సముద్రం నుంచి వచ్చి అందరు కనపడుకుంటూ వచ్చి రక్తం కారిస్తే చెల్లదండి. సూర్యుల్లో వచ్చి అందరి కనపడుకుంటూ వచ్చి గంభీరంగా వచ్చేసి మీ పాపముల నిమిత్తం నేను చనిపోతున్నానని ఆయన రక్తం కారిస్తే జరగదది. అది కాదు. చట్టం ఏమి చెప్తుందనంటే, లా ఏం చెప్తుందనంటే, పరమాత్ముడు స్వయంగా మానవ అవతారం ఎత్తి రక్త మాంసపు శరీరం వలె వచ్చేసి ఆయన బలి నొందాలి. అందుకే యేసు ప్రభువు నీ వలె నా వలె రక్త మాంసముల శరీరం వలె రావుట కోసం దేవుడు ఎన్నుకున్న మార్గం ఏంటంటే, ఒక స్త్రీ అయిన మరి యొక్క గర్భాన్ని వాడుకున్నాడు. అందుకోసమే మనందరము జన్మించినట్టు యేసయ్య జన్మించాలి. యేసుక్రీస్తు మరణాన్ని తప్పుపడుతున్న వారలారా, ఇది జాగ్రత్తగా వినండి. ఆయన నీలా నాలా పుట్టిన, నువ్వు తల్లిదండ్రుల ద్వారా పుట్టిన మనుషుడు కాదాయన, పాపం ద్వారా పుట్టిన వాడు కాదాయన, కాదు. నీలాగా నాలాగా పుట్టిన వ్యక్తి కాదు. మానవ మైండ్ తోటి ఆలోచించి మీరు తప్పుపడుతున్నారు. భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు
తన పలకబడిన మాట ద్వారా సమస్తమును చేసిన దేవుడు. అసలు మొలక విత్తనం మొలకగా ఎట్లా మారుతుందో ఇప్పటి మట్టుకు ఎవరిని తెలుతలా. దాన్ని చేసింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడే ఒక స్త్రీ గర్భంలో నుంచి తనను తాను మొలకెత్తుకొని బయటికి రాలేడా? తనకు తాను జీవమును పోసుకొని రాలేడా? కానీ ఆయన అలాగే రావాలి. స్త్రీ సంతానము ద్వారానే ఆయన రావాలి. స్త్రీ ద్వారానే ఆయన భూమి మీద జన్మించాలి అని ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు చెప్పిన ప్రవచనము నెరవేర్పు చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. అందుకే మరియ గర్భాన్ని వాడుకున్నాడు. భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు మరియ గర్భంలో తనను తాను రూపించుకోలేడా? తనకు తాను జీవమును పోసుకోలేడా? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే సమస్తం ఎరిగిన దేవుడు, ప్రతి ఎముకను సృజించినటువంటి దేవుడు మనము జీవం పోసుకునే గర్భంలో చాలా వింతైన కార్యం. అది ఎవరు ఊహించరు, ఎవరు చెప్పలేనటువంటి సహజసిద్ధమైన కార్యం. కానీ యేసు ప్రభు ఇంకా సమస్తమును చేసుకొనలేడా? తెలవక పొరపడుతూ ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అందుకే జాగ్రత్తగా వినండి. ఆయన జన్మమేందో, ఆయన జన్మం స్వయంగా దేవుడే రక్త మాంసపు శరీరంలోనికి మానవ అవతారంలోనికి ఎత్తుకుంటూ వచ్చాడు. కానీ ఆ సందర్భంలో ఒక మరియా అనే స్త్రీ గర్భాన్ని వాడుకున్నాడు. ఆ గర్భంలోనే తనకు తానుగా జీవమును కలిగి, తనకు తానుగా ఒక శరీర రూపమును పూడ్చుకొని తనకు తానుగా భూపైకి వచ్చాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యేసు ప్రభు యొక్క రక్తంలో మరియ రక్తం లేదు. యేసు ప్రభు రక్తంలో యోసేపు యొక్క రక్తం లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తము అది స్వయంగా దేవుని రక్తమై ఉన్నది. అందుకేనండి ఈ రక్తానికి మాత్రమే ఆ పాపములను తీసివేసే అర్హత కలిగి ఉన్నది. ఈ రక్తము మాత్రమే, ఇది దేవుని రక్తము సిలువలో చిందించింది. ఆ రక్తమే నా పాపములను, లోక పాపములను పరిహరించున్నది. ఈరోజు నేను ప్రాణం పెడితే ఉత్త బ్లడ్, అది పాపం బ్లడ్. ఇది నాలో ప్రవహిస్తున్నది పాప బ్లడ్. భూమి మీదకి వచ్చి తల్లిదండ్రుల ద్వారా జన్మించిన ప్రతి మానవుని యొక్క రక్తము పాపపు రక్తము. కానీ సృష్టికర్త అయిన యేసయ్య రక్తము పరిశుద్ధ రక్తమై ఉన్నది. ఆ పరిశుద్ధ రక్తము నా పాపములను తీసివేస్తుంది. నా పాపములను తీసివేసేది ఆ పరిశుద్ధ రక్తమై ఉన్నది. అందుకే పరిశుద్ధమైన రక్తం అది. ఇది మామూలు రక్తం అది. అందుకే ఆ రక్తంలో శక్తి ఉంది, ఆ రక్తంలో జీవం ఉంది, ఆ రక్తంలో చాలా అమూల్యమైనటువంటి కెమికల్స్ ఉన్నాయి. పాపములను విరగొట్టి, పాపమును నలగొట్టి, పాపమును కనిపించకుండా చేసేటువంటి ఒక పరిశుద్ధమైన రక్తం అది. పరిశుద్ధమైన స్వచ్ఛమైన దేవుని రక్తము యేసయ్య రక్తమైనది. ఆ రక్తము ప్రతి పాపము నుంచి కడుగుతుంది. ఆ రక్తం ఈరోజు ఎంతోమంది సిలువ చేసుకుంటున్నారు. ఆ రక్తం పనిచేయదు. ఎందుకంటే వాళ్ళు పాపులుగా పుట్టారు. కానీ పాపము వెరుగని, పాపము చేయని, పాపము లేని పరిశుద్ధుడు పరమాత్ముడైన యేసయ్య రక్తము అది శుద్ధ రక్తము, అది దేవుని రక్తము. అందుకేనండి ఆ రక్తానికి అది అంత విలువ ఉంది, అంత పవర్ ఉంది. అది మాత్రమే లోకం యొక్క పాపములను మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తం. యోహాను అదే చెప్పాడు. ప్రేమ దేవుని పిల్లలారా, అందుకే ఆ రక్తం చాలామంది, అందుకే యేసు ప్రభు యొక్క పుట్టుక చాలామందికి అర్థం కావట్లా, తప్పుపడుతున్నారు. ఈ మానవ మైండ్ తోటి ఆలోచించేసి ఈ లోకపు జ్ఞానము, ఈ లోకపు సైన్సు, ఈ లోకపు మేధస్సుతో ఉపయోగించేసి యేసుక్రీస్తు యొక్క జన్మమును గుర్తించబడలేక తప్పుపడుతున్నారు. ఆ తప్పు పట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి, వాక్యంను త్రోసివేస్తున్నారు.
దేవుని రక్తంను అంగీకరిస్తలేదు. దేవుని రక్తాన్ని ఈరోజు అంగీకరించడానికి కారణం ఏంటంటే తెలివి, జ్ఞానం, మానవ మైండ్ తోటి ఆలోచించడం వలన. కానీ యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడని, యేసుక్రీస్తు యొక్క రక్తము దేవుని రక్తమై ఉందని నమ్మితే వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళు విమోచింపబడతారు, వారి పాపములు క్షమించబడతాయి. అందుకే ప్రియమైన దేవుని పిల్ల, మనం దాన్ని నమ్మాలి, దాన్ని విశ్వసించాలి. వారికి మాత్రమే, విశ్వసించిన వారికి మాత్రమే. సో ఇలా యేసుక్రీస్తు ప్రభు రక్తం కాచి రక్తం చిందించాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, మీరు చెబుతున్నటువంటి దేవతలు, దేవుళ్ళు అనబడుతున్న వారు ఎవరైనా ఈ విధముగా జన్మించారా? ఈ లోకంలో కనబడుతున్న దేవతలు ఎవరైనా ఈ విధంగా జన్మించారా? ఈ విధంగా జన్మించారా? అలాగే యేసు క్రీస్తు వలె ఎవరైనా శిలువ మరణానికి లోక పాపముల నిమిత్తం మరణించారా? ఇంకా ఈ లోకపు దేవతలను ఎవరైనా చనిపోయిన తర్వాత తిరిగి లేచిన వారు ఉన్నారా? ఎవరూ లేరు. అది యేసయ్య మాత్రమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి, ఆయన చనిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేచెను. అనేక తన పరిశుద్ధులకు ఇంచుమించు 40 దినములు కనబడ్డాడు. 5,000 మందికి 40 రోజులు భూమి మీద ఉండి కనిపించాడు. తర్వాత వాళ్ళు చూస్తుండగానే ఆకాశం మేఘారుడై వెళ్ళిపోయాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తును చూడకపోతే మనం దేవుణ్ణి చూసేవాళ్ళం కాదు. చెప్పనా సఖ్యం గాని తేజోమయుడై అమరత్వంలో వసించుచున్న దేవుడు. ఆమేన్. చూసావా, చెప్పనా సఖ్యం గాని తేజోమయంలో అమరత్వం గలవాడే వసించుచున్నటువంటి దేవుడు, అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా ఉన్నటువంటి దేవుడు, సమస్తమును కలగజేసినటువంటి దేవుడు చిన్న బాలుడిగా యూదా బెత్లెహేములో దీన పశువుల పాకలో పడుకొని ఏడుస్తున్నాడు. చిన్న బేబీగా ఉన్నాడు. ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నను దేవుడై ఉన్నాడు. ఆయన ఆడుకుంటున్నాను దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడని చాలా నిరూపణలు పరిశుద్ధ గ్రంథంలో వచ్చాయి. ఎందుకనంటే చనిపోయిన లాజరును లేపాడు, ఆయన దేవుడై ఉన్నాడు. చనిపోయిన వారిని తిరిగి లేపేది ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన యేసయ్య ఉన్నాడు. ఆమేన్. దేవుడైతేనే ఆ పని చేస్తారు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది పురుషులకు ఒక్క రోజులో పంచిపెట్టాడు. అది ఎవరైనా చేయగలరా? ఎవ్వరూ చేయలేరు. దేవుడు మాత్రమే అది చేస్తాడు. ఈ యేసయ్య చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసా, నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు యేసయ్య. నీళ్లు ద్రాక్షారసంగా అప్పటికప్పుడు మారతాయా? తయారు చేయకుండా మారవు. మరి ఎట్లా మారినాయి? ఆయన దేవుడు కాబట్టి ఆయన చేయబెట్టంగా అవి మారినాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుడు కాబట్టి సముద్రం మీద మునగకుండా నడుచుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఎవరైనా పోతారా సముద్రం మీద? ఆయన దేవుడు కాబట్టే పెను తుఫానును మాట చేత పలికి ఆఫ్ చేశాడు. ఆయన దేవుడు కాబట్టే యాయీరు కుమార్తెను, చనిపోయిన కుమార్తెను లేపాడు. ఆయన దేవుడు కాబట్టే సమరయ స్త్రీని మార్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, యేసయ్య దేవుడై ఉన్నాడు, మానవ రూపంలో ఉన్న దేవుడై ఉన్నాడు. యేసయ్య శిలువ మరణమును పొందుకున్నప్పుడు ఆయన మనిషి మానవుడిగానే ఉన్నాడు. కానీ
ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడే మానవ అవతారం ఎత్తుకోండి. కారణం ఏంటంటే నన్ను పాపముల నుంచి రక్షించడానికి. యేసయ్య అంటే అర్థమైంది, రక్షకుడని అర్థం. తన యొక్క ప్రజల పాపముల నుంచి రక్షించువాడని అర్థం. ఆమేన్. అందుకే ఆయనకు పెట్టబడిన యేసు క్రీస్తు అన్న పేరు అది నిజమై ఉన్నది, అది దేవుడు పెట్టిన పేరై ఉన్నది, అది మనల్ని రక్షించుటకు, పాపం నుంచి రక్షించుట కోసం వచ్చిన రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకుడే యేసయ్య. ఈ యేసయ్య పేరు స్వయంగా దేవుడే దూత వచ్చి పెట్టిన పేరు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ దూత వచ్చి పెట్టాడు. మరి ఈ దూత ఈయన ఏ విధంగా మన కోసం నలగొట్టబడ్డాడో, ఏ విధంగా విరగొట్టబడ్డాడో, ఏ విధంగా గొర్రెవలే మౌనంగా ఉన్నాడో, ఏ విధంగా ఆయన మన కోసం తను సమర్పించుకున్నాడో, ఆ విషయాన్ని మనము యెషయాలో 53లో చూడొచ్చు. చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను జాగ్రత్తగా. ఇక్కడ వినండి. ఇది యేసు ప్రభువుకు కల్వరి శిలువలో జరగబోయేటువంటి విషయాలు ముందే యెషయా ప్రవక్త ప్రవచించి తన వాక్యంలో రాయబడి ఉన్నది. ఆమేన్. ఈ గొర్రెపిల్ల గురించి ఆల్రెడీ యేసయ్య అనే గొర్రెపిల్ల గురించి ఆల్రెడీ అక్కడ ప్రవచించాడు. ఎక్కడంటే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఎవరికి? ఇది దేవునికి స్వయంగా పరమాత్ముడికే. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరించబడిన వాడు ఆయను. ఆయన ఏమయ్యాడు? తృణీకరించబడిన వాడు ఆయను. మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు ధృవీకరించబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. ఆమేన్. నిశ్చయంగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన గాను, శ్రమ నొందిన వాడిగాను మనమతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఆమేన్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్ చెప్తారా? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమును నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు
బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే స్వయంగా తన కుమారుడిగా ఉన్న యేసు క్రీస్తును బలి ఇవ్వాలని ఇస్తున్నాడు, బలి అర్పించాలని అర్పిస్తున్నాడు. స్వయంగా దేవుడే తనకు తను స్వయంగా ఇష్టపూర్వకంగా అక్కడ బలి పొందుకుంటున్నారు. యేసుక్రీస్తు దేవుణ్ణి ఎవరు సిలువ వేయలేరు, ఎవరు ఆయనను బంధించలేరు, ఎవరు ఆయనను చిరఛేదనం చేయలేరు, ఆయన సిలువను వేయలేరు. కానీ దేవుడే స్వయంగా ఇష్టపడుతూ సిలువ మరణమును పొందుకుంటున్నారు. వీరేమనుకుంటున్నారంటే మేము చేస్తున్నాం, సిలువ మరణం మేము ఒప్పచెప్తున్నాం. లేదు, దేవుడి ప్రణాళిక. దేవుడి చాలా మంది ప్రశ్నిస్తున్నారు, ఆయన దేవుడైతే సిలువ మరణం ఎందుకు పొందుకోవాలి? ఆయన దేవుడైతే ఎందుకు చనిపోయారు? అసలు దేవుడు చనిపోతాడా? మీరు ఇది గమనించాలి. దేవుడే విమోచన కార్యము, లోకమంతటికి విమోచన కార్యం జరిగించడం కోసం, పాప పరిహారము జరుగుట కోసం పరమాత్ముడు నరరూపముగా వచ్చి రక్తం పెడుతున్నాడు. ఇది తెలియక ఆయన దేవుడైతే ఎట్లా చనిపోతాడు? ఆయన దేవుడైతే ఒకరు చంపుతాంటే చూస్తూ ఉంటాడా? ఈ అపహాసకులు, వీళ్ళ అపహాసకులు, వ్యతిరేకించే వాళ్ళు, దేవుడి సంకల్పం, దేవుడి ప్రణాళిక అర్థం కాకుండా మాట్లాడే వాళ్ళు వీళ్ళు. కానీ మనం నమ్ముతున్నాం, యేసు ప్రభువే మన కోసము తన ప్రాణమును పెట్టాడు, మన కోసం తన రక్తమును చిందించాడు, మన దోషముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. మన పాప దోషములను, అతిక్రమములన్నిటినీ యెహోవా దేవుడు అతని పైన పెట్టాడట. అందుకే ఆయన ఆ రోజు సిలువను మోసుకొని పోతున్నప్పుడు, కల్వరిగిరిలో భారంతో పోతున్నప్పుడు, ఆ సిలువ కాదు, మన పాప భారమును మోసుకొని పోతున్నాడు. మన పాప భారమును తన భుజముల మీద మోసుకుంటూ ఆ భారముతోటి కల్వరి సిలువ యొద్దకు దేవుడు తడబడుతూ చుడిపడుతూ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడం వలన, ఆయన మరణించడం వలన ఏం జరుగుతుంది? హల్లెలూయా. వినండి, అక్కడ ఐగుప్తులో గొర్రెపిల్ల చనిపోవడం వల్ల ఏం జరిగింది? సంహారపు దూత వాళ్ళ ఇంటిలోనికి రాలేదు, మరణము వాళ్ళ ఇంటికి రాలేదు, మరణము దాటిపోయింది. కారణం ఏంది? గొర్రెపిల్ల వధించబడడం వలన. ఈరోజు యేసుక్రీస్తు చనిపోవడం వలన మన పాపములో నుంచి మనము మరణం నుంచి విడుదల పొందుకున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మనం మరణమును దాటి జీవంలోనికి వచ్చాం. ఆమె వాక్యం చెప్తలేదా? మనం మరణమును దాటుకొని జీవంలోకి వచ్చాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన రక్తాన్ని మనం అంగీకరించినప్పుడు మరణమును దాటుకొని జీవంలోనికి వచ్చేసాం ఆల్రెడీ. మన మీద మరణం ఉండే, కానీ మరణం దాటుకున్నాం. మన మరణమును దాటుకోవడానికి మన కోసం పరమాత్ముడు మరణించాడు. ఆయన మరణించుట వలన మనం జీవం పొందుకున్నాం. ఆయన మరణించుట వలన దేవుడి నీతి మనకు వచ్చింది. ఆయన మరణించుట వలన మన పాపములు తీసివేయబడి పవిత్రత మనకు వస్తుంది. ఆయన మరణించుట వలన మనము జీవమును పొందుతున్నాం. ఇవన్నీ ఆయన వలన. ఇప్పుడు చెప్తా వినండి జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకడలో మానవ అవతారం ఎత్తుకొని మరియ గర్భం ద్వారా యూదా బెత్లెహేములో జన్మించారు. ఎందుకోసం? ప్రజల యొక్క పాప పరిహారం నిమిత్తము, పాపములు తీసివేయబడటం కోసం. మొదటి రాకడ. ఇప్పుడు నేను 2 రాకడల గురించి, 3 రాకడల గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి రాకడ యేసు ప్రభు వస్తున్నాడు, కానీ మొదటి ఆకారంలో ఆయన మానవ అవతారంలోనికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అనంటే పాపముల నుంచి విడిపించుటకు, మనకు విమోచన కలుగ చేయుటకు. ప్రవక్త చెప్పాడు, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, ఆయన మొదటి రాకడ తన వధువును విమోచించుటకు వచ్చాడు.
ఆమె చెప్తారా? ఎందుకు వచ్చాడు? వధువును విమోచించుటకు వచ్చాడు. ఆ విమోచన క్రయదానంగా ఆయన ఏం చేశాడు? శిలువ మరణంను పొందుకున్నాడు. ఇప్పుడు ఇదే గొర్రెపిల్లగా ఇక్కడ వధించబడ్డాడు. ఇప్పుడు ఆయన రెండవ రాకడలో యూదా గోత్రపు సింహంగా వస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యూదా గోత్రపు సింహం వలె వస్తాడు. అంటే సింహం వలె ఇప్పుడు ఆయన ఉంటాడు. అప్పుడు గొర్రెపిల్ల వలె ఉన్నాడు కాబట్టి చంపుతుందనో చనిపోయాడు తప్ప, గొర్రె వలె మౌనంగా ఉన్నాడు తప్ప నన్ను ఎందుకు సిలువేస్తున్నారని వ్యతిరేకించి అడగల. అప్పుడు ఆ రూపంలో ఉన్నాడు. అది మనల్ని విమోచించడానికి గొర్రెపిల్ల వలె వచ్చాడు. కానీ ఇప్పుడు రెండవ రాకడలో ఆయన సింహం వలె, యూదా గోత్రపు సింహం వలె వస్తాడు. అంటే సింహం ఎట్లా గర్జించినట్టు మాట్లాడుతుందో, సింహం ఎట్లాగూ అధికారపూర్వకంగా అది గాండ్రిస్తే ఎలాగుంటుందో, రెండవ రాకడలో ఆయన వస్తున్నప్పుడు గంభీరంగా సింహం వలె ఆయన మాట్లాడతాడు. ఆయన వాక్యం అలా ఆర్భాటం, సింహం ఆర్భాటించినట్టు ఎట్లా ఉంటుందో ఆ విధమైనటువంటి ఆర్భాటం కలిగి ఈ రెండవ రాకడ సమయంలో ఉంటాడు. ఇంకోటి, ఈ రెండో రాకడ వస్తున్నప్పుడు ఆయన సింహం వలె ఆర్భాటిస్తూ ఉంటాడు. ఆయన ఈసారి మట్టి శరీరంలో రాడు. ఈసారి ఆయన ఎలా వస్తాడో తెలుసా? రెండవ రాకడలో ఆయన ఆకాశ మేఘారుడై మహిమా శరీరము కలిగి వస్తాడు. ఇక్కడనో మట్టి శరీరము కలిగి మనవలే దేవుడే కానీ మట్టి శరీరమును కలిగి రక్తమాంసాల శరీరంలో ఫస్ట్ రాకడలో వచ్చాడు. అది విమోచించడం కోసం. కానీ రెండవ రాకడలో ఆయన సింహం వలె తండ్రి మహిమను కలిగి మధ్యాకాశంలోనికి ఆకాశ మేఘారుడై వస్తాడు. ఇదెందుకు? ఎవరినైతే రక్తం కార్చి ఎవరి కోసమైతే దేవుడు ప్రాణం పెట్టాడో ఆ విమోచింపబడినటువంటి వధువును ఈ రెండోసారి వచ్చి ఆమెను తీసుకుపోవుట కోసం వస్తాడు. అప్పుడు విమోచించడానికి వచ్చాడు నిన్ను నన్ను వధువును, ఆత్మీయ ఇజ్రాయెల్ ప్రజలమైన మనని ఆయన విమోచించడానికి వచ్చాడు. విమోచన ప్లానింగ్ నెరవేర్పు చేశాడు. అదే శిలువ మరణం. దాన్ని ఇప్పుడు మనం ఒప్పుకోవడం వలన ఆ రక్తంలో మన పాపంలో పెట్టడం వల్ల మనం విమోచించబడి ఉన్న మనని తీసుకుపోవడానికి ఇప్పుడు రెండొకసారి దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు యూదా గోత్రపు సింహము వలెను ఆకాశ మేఘారుడై తండ్రి మహిమను కలిగి తన దూతలను వెంట పెట్టుకొని వచ్చును. మరి ఇది ఎవరు చూస్తారు? ఇది ఎవరు చూస్తారు అనంటే ఈ రెండవ రాకడ ఒక దొంగ ఎలా వస్తాడో అలా వస్తాడట. ఎలా వస్తాడు రెండో రాకడలో? ఆయన రెండో రాకడ ఒక దొంగ ఎలా వస్తాడో అలా వస్తాడు. ఇంకో విధంగా ఏం చెప్పాడు తెలుసా? జూలియట్ కోసం రోమియో వచ్చినట్టు ఉంటుంది అన్నాడు. ప్రియురాలి కోసం ప్రియుడు వచ్చి తీసుకుపోనట్టుగా ఉంటుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియురాలో ఏర్పరచబడ్డ వధువు సంఘమైనది, ప్రియుడో యేసు క్రీస్తు అయి ఉన్నాడు. మరి ప్రియుడు ఎలాగొస్తాడు? ఆకాశ మేఘారుడై వస్తాడు కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశ మేఘారుడై వస్తాడు. పెళ్లి కుమార్తె దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? రోమియో జూలియట్ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఆమె దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఆమెను తీసుకుపోవడం కోసం. అలాంటి వలే ఈ రెండో రాకడలో వస్తాడు. సో సంఘము ఈ దినములలో హఠాత్తుగా రహస్యముగా ఒక దినములలో ఒక ఎవరికి కనిపించకుండా మాయమైపోతుంది. రోమియో వచ్చి జూలియట్ నా దొంగ వచ్చి మేఘారుడై వచ్చినటువంటి మన ప్రేమను దొంగిలించినటువంటి ప్రేమికుడు యేసయ్య. ఇటు చూడు, అటు చూద్దాం. యేసయ్య వచ్చి మనని
తీసుకొని పోబోతున్నాడు. ఇది రెండవ రాకడ. మీకు విషయం తెలుసా? మూడవ రాకడ కూడా ఉంది. మొదటి రాకడలో ఏర్పరచబడ్డ తన వధువును విమోచించడానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, వారి కోసం విమోచన క్రయదానం చెల్లించాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏర్పరచబడ్డ వధువు ఆ రక్తాన్ని ఆశ్రయిస్తుంది, ఆ రక్తాన్ని చేర్చుకుంటుంది. ఆ రక్తం కింద ఆ రక్తం ద్వారా ఆమె పాపములు విమోచింపబడతాయి. ఆమె విమోచింపబడిన దానిగా ఇప్పుడు భూమి మీద ఉన్నది. ఆయన రక్తం వలన ఆమె విమోచింపబడిన దానిగా ఉన్నది. ఈ విమోచింపబడిన వధువును తీసుకుపోవటానికి ఆయన ఆకాశ మేఘారుడై ఆయన వధువు కోసం ఒక రహస్యంగా ఒక దొంగ వలె వస్తాడు. ఆయన దోచుకొని పోవడానికి. ఎవరు దోచుకుపోవడానికి? తన పెళ్లి కుమార్తెను తీసుకుపోవడానికి. కానీ వచ్చుడెట్లా? ఆకాశ మేఘారుడై వస్తాడు. ఆ 10 మంది బుద్ధిగల కన్యకల దగ్గరికి ఆయన ఎలా వచ్చాడు? పెళ్లి కుమారుడు వలె వచ్చాడు. ఆ పెళ్లి కుమారుడి యొక్క స్వరము ఎదుర్కొనరండని ఒక దూత చెప్పినప్పుడు ఆయన పెళ్లి కుమారుడిగా వచ్చాడు. వచ్చి తన అగ్నిరథములలో బుద్ధి కలిగిన 5 కన్యకలను ఆ రథం మీదకి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. మీకు విషయం తెలుసా? ఈ బుద్ధి లేని వాళ్ళు చూస్తున్నారు, కానీ ఆ రథం ఎక్కలేకపోయారు. కానీ బుద్ధి గల కన్యకలు మాత్రం ఎక్కారు. వీరికి బుద్ధి ఆలోచించి వచ్చిందనంటే, ఇగో పెళ్లి కుమారుడు ఎదుర్కొని రాని వినపడ్డ స్వరములో నుంచి వాళ్ళకి ఆ బుద్ధి వచ్చింది. అంటే ఈ రెండో రాకడను ప్రకటించే ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త మాట్లాడిన స్వరములో ద్వారా వధువుకు ఆ పరిశుద్ధాత్మ వచ్చింది, ఆ బుద్ధి వచ్చింది, వాళ్ళకి ఆ ప్రత్యక్షత వచ్చింది. వీరికి అది లేదు. అందుకనే ఆ స్వరం విన్న వాళ్ళు మాత్రమే అలర్ట్ అయ్యారు, ఆ అగ్నిరథంలోనికి వెళ్ళారు. పెళ్లి కుమారుడితోటి పెళ్లి కుమార్తె, ఈ 5 పెళ్లి కుమార్తెలు వెళ్ళిపోయారు. ఇది అందుకనే ప్రేమ దేవుడి పిల్లలారా, ఆ విధంగా యేసుక్రీస్తు రెండోసారి వచ్చి తన వధువును తీసుకుపోవటకు వస్తాడు. ఆమేన్. దేవుని చిత్తమైతే రాబోయే దినంలో ఇంకా రెండవ రాకడ గురించి విపులంగా తెలుసుకుందాం. ఇక మూడవ రాకడ కూడా ఉంది. అది ప్రకటన 19వ అధ్యాయంలో ఉన్నది. ఆమేన్. ప్రకటన 19వ అధ్యాయంలో ఉన్నది. మరలా వధువు సంఘం కోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. ఇది మొదటి రాకడ. మళ్ళీ ఇదే వధువు సంఘాన్ని తీసుకుపోవడానికి ఆయన వస్తాడు, తీసుకొని పోతాడు. మధ్యాకాశంలోకి వస్తాడు. వధువు మాత్రం విమోచింపబడిన వధువును ఆల్రెడీ తీసుకొని పోతాడు. మరలా 19వ అధ్యాయంలో ప్రకటనలో మరలా అదే సంఘమును, అదే వధువు సంఘాన్ని వెంటబెట్టుకొని ఆ సంఘమంతా ఆయన వెనక గుర్రాల మీద ఎక్కి కూర్చొని ఉంటుంది. ఆయన ముందు తెల్లని గుర్రం మీద ఆయన సవారీ చేసుకుంటూ వస్తాడు. మిగతా వధువు, ఆయన భార్య వధువు, ఆమె కూడా ఆ తెల్లని గుర్రాల మీద సవారీ చేసుకుంటూ ప్రకటన 10లో ఉన్నటువంటి వాక్య ప్రకారము ఆయన తన వధువుతో కలిసి మూడవ రాకడలో ఇజ్రాయేలు ప్రాంతంలోనికి రాబోతున్నాడు. మోషే ఏలియాలను అక్కడ వాళ్ళు హింసిస్తున్న సందర్భంలో ఇజ్రాయేలు పైకి అందరూ వచ్చి ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని హతం చేయాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో అప్పుడు వధువుతో కలిసి ఆయన మూడవ రాకడలో రాబోతున్నాడు. దేవుడి చిత్తమైతే ఈ రెండవ రాకడ, ఈ మూడవ రాకడ విషయం రాబోయే దినములలో మనం తెలుసుకుందాం. ప్రేమ దేవుడి పిల్లలారా, ఇంకొక విషయం చెప్పి నేను ఇప్పుడు ముగిస్తాను. ఇంకొక విషయం ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య రక్తము అనగా గొర్రెపిల్ల యొక్క రక్తం, ఆ రక్తము ఎక్కడ ఉన్నది? ఈ గొర్రెపిల్ల యొక్క మాత్రమే సింహాసనము యందున్న, ఇప్పుడు వినండి,
సింహాసనమందున్న 7 ముద్రలు గల పుస్తకాన్ని విప్పుటకు యోగ్యుడెవరు? ఎవరు? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎలాగూ తన హక్కును పొందుకున్నది, ఎలాగూ హరురాలైంది దాన్ని విప్పుట కోసం? తన స్వరక్తము చిందించుట వలన, తన రక్తాన్ని కార్చుట వలన వధింపబడిన గొర్రెపిల్ల అది. తన రక్తాన్ని కార్చినటువంటి గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తే కదా. తన రక్తాన్ని ఎక్కడ కార్చాడు? కల్వరి శిలువలో కదా. మరి ఆ గొర్రెపిల్ల సింహాసనం మీద ఉన్న కుడి చేతిలో ఉన్న 7 ముద్రలు గట్టిగా చేసిన పుస్తకాన్ని తెరుచుటకు అర్హతను కలిగి ఉంది. ఆ గొర్రెపిల్ల తప్ప ఎవరికి ఆ అర్హత, ఆ యోగ్యత లేదు. విషయం ఏంటంటే ఆ గొర్రెపిల్లకు 7 కన్నులు, 7 కొమ్ములు ఉన్నాయి. ఆ 7 కన్నులు ఏదో కాదు, కానీ దేవుని 7 ఆత్మలు ఉన్నాయి. ఆ 7 ఆత్మలు భూమి అంతటికి పంపబడిన, ఆ 7 కన్నులు ఏంటంటే భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు ఉన్నాయి. కానీ ప్రవక్త ఏం చెప్పాడంటే ఈ 7 ఆత్మలు 7 సంఘకాలంలో వస్తున్న వర్తమానికులపైకి వచ్చినాయి. ఆమేన్. ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తం ఏ గొర్రె వలె వధించబడ్డదండి? 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల వధించబడ్డది. ఆ గొర్రెపిల్లకి, రక్తం కార్చిన గొర్రెపిల్లకు 7 కన్నులు, 7 ఆత్మలు ఉన్నవి. ఆ 7 ఆత్మలే అంటే ఈ 7 వర్తమానికులు. ఇక్కడ జాగ్రత్త వినండి. ఈ 7 సంఘకాలాలకు పంపబడిన ఈ 7 వర్తమానికులు గొర్రెపిల్లలో నుంచి వచ్చారు. గొర్రెపిల్ల యొక్క రక్తంను పట్టుకొని వచ్చారు. గొర్రెపిల్ల యొక్క రక్తం ఎవరి దగ్గర ఉన్నది అనంటే గొర్రెపిల్లలో నుంచి వచ్చినటువంటి ఆ 7 ఆత్మలు, 7 కన్నులు కలిగినటువంటి ఆ 7 వర్తమానంలో గొర్రెపిల్ల యొక్క రక్తం ఉన్నది. అగో ఆ రక్తములో ఉన్న వారికి మాత్రమే పాపమునకు విమోచన, విడుదల. మిగతా వారికి లేదు. ఇక్కడ దేవుడి ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి. రక్తం ఎక్కడుంది పౌలు గారి కాలంలో అంటే పౌలు చెప్తున్న వాక్యంలో దేవుని రక్తం ఉన్నది. రెండో కాలంలో ఐరేనియస్లో యేసుక్రీస్తు యొక్క రక్తం ఉన్నది. రక్తం అనగా జీవమైంది, జీవం అనగా ఆత్మయింది, ఆత్మ అనగా దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. అంటే రక్తం ఎక్కడున్నది? గొర్రెపిల్ల రక్తం ఐరేనియస్ కాలంలో అక్కడున్నది. తర్వాత మార్టిన్ లూథర్లో 5వ సంఘ కాలంలో మార్టిన్ లూథర్లో ఆ రక్తం ఉన్నది, ఆ ఆత్మ ఉన్నది, ఆ జీవం ఉన్నది. తర్వాత జాన్ వెస్లీలో కూడా 6వ సంఘ కాలం దూత జాన్ వెస్లీలో కూడా యేసయ్య రక్తం ఉన్నది. తర్వాత 7వ సంఘ కాలము, 7వ దూత, 7వ సంఘ కాలానికి పంపబడిన ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త బోధిస్తున్న వాక్యంలో దేవుని రక్తం ఉన్నది. అగో ఆ రక్తము కింద ఉండి ఆ రక్తంలో తమ పాపములు ఒప్పుకుని కడిగి వేసుకున్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం ఉన్నది. ఇప్పుడు మనం యేసయ్య యొక్క గొర్రెపిల్ల యొక్క 7వ రక్తపు బొట్టు కింద మనం ఉన్నాం. ఆమె చెప్తారా? 7వసారి కారుతున్న యేసయ్య గొర్రెపిల్ల రక్తం క్రింద మనం ఉన్నాము. రక్తం అనగా దేవుని వాక్యము. ఆ వాక్యము మనని పవిత్రపరిచి మన పాపములకు విడుదలనిచ్చి మనకు విమోచించి ఉన్నది. ఒక దినమున ఈ విమోచింపబడిన వధువును మనల్ని తీసుకుపోవడానికి మధ్యాకాశంలో ప్రభువు రాబోతున్నాడు. అందుకే చాలామంది ఏమనుకుంటారంటే నేను ఆల్రెడీ యేసయ్య రక్తం కింద ఉన్న పరలోక రాజ్యం పోతా అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అని ప్రతివాడు ప్రభు అని అంటే యేసు ప్రభు నమ్మిన వాళ్ళు అన్నట్టే కదా. ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యం పోడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేసిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించి అక్రమం చేయలాలా మీరెవరో నాకు తెలియదు పో అన్నాడు. ఇంకో విషయం తెలుసా? నా నామంలో దయ్యంలు వెళ్ళగొడతారు, నా నామంలో అద్భుతములు చేస్తారు, నా నామంలో ఆశ్చర్యకార్యములు చేయలేదా మీరంటే అయినా మీరెవరు నాకు తెలియదు పో అన్నాడు. ఈరోజు సంఘమును కట్టవలసింది దయ్యములు వెళ్ళగొట్టబడతా కాదు. ఈరోజు సంఘం కట్టబడవలసింది అద్భుత ఆశ్చర్యకార్యముల మీద కాదు. ఇది అపవాది కూడా చేస్తుంది, ఇది దయ్యం కూడా చేస్తుంది. ఇలా చేసిన వాళ్ళు రేపు పరలోక రాజ్యం పోతారన్న గ్యారంటీ లేదు.
అవి లేవని నేను అనట్లేను. అప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం నీ నామంలో మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము అన్య భాషలు మాట్లాడలేదా, నీ నామంలో మేము ఎన్నో గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు చేయలేదా, అయినా మీరెవరో నాకు తెలియదు. అదంతా యేసయ్య నామంలోనే చేశారు. ఆయనను పరలోక రాజ్యం పోరు. పరలోక రాజ్యం పోవాలంటే మనం స్థాపించబడవలసింది దేవుని వాక్యం చేత, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత. అప్పుడే విమోచన కలిగి విడుదల కలిగి పరలోక రాజ్యం పోతాం. ప్రేమైన దేవుడి పిల్లలారా, మనకు దేవుడు ఈ దినంలో, ఈ సంవత్సరం, ఈ నెలలో మనకొక గొర్రె పిల్లలు వచ్చారు. సాయంకాలపు గొర్రెపిల్ల వచ్చాడు. ఉదయం కాలపు గొర్రెపిల్ల అది ఇజ్రాయేల్ మధ్యలలో జరిగిన వధించబడిన గొర్రెపిల్ల. మరొక్కసారి ఈ సాయంకాలం మందు గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు మేఘమును ధరించుకొని వచ్చాడు. అగో ఆ గొర్రెపిల్ల రక్తంలో మనము కడుక్కొని, మన పాపములు కడుక్కొని సిద్ధపడి ఉన్నట్టయితే ఏ దేవుడు మాటిచ్చాడో ఆ దేవుడే వచ్చి మనల్ని తీసుకోబోతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం వర్తమానము పరిశుద్ధ గ్రంథం బాగా చదువుతూ, ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, లోకమునకు మనకు సిలువ వేయబడి దేవుళ్ళలో పూర్తిగా మనం ముందుకు కొనసాగుతూ పోతే దేవుడు ఈ దినములలో వచ్చి మనని తన పెళ్లి కుమార్తెను తీసుకుపోయినట్టుగా ఏర్పరచబడ్డ వధువు సంఘమైన మనని, ఆత్మీయ ఇజ్రాయేలీయులమైన మనని, ఈ కాలపు ఎత్తబడు వాగ్దానమును నమ్ముతూ సిద్ధపడి ఉన్న గొర్రెపిల్ల యొక్క భార్యను గొర్రెపిల్ల వచ్చి తీసుకుపోబోతున్నాడు. కానీ ఈయన మేఘారుడై వస్తాడు, వచ్చి తీసుకుపోతున్నాడు. సిద్ధపడదాం. మన రాకడ సమీపమైంది. దేవుని యొక్క రాకడ సమీపమైంది, మన పోకడ సమీపమైంది. ఆమేన్. దేవుని రాకడ సమీపమైంది, మన పోకడ సమీపమైంది. ఆయన వస్తాడు, మనని తీసుకుపోతాడు. ఎలాగుందనంటే ఇగొస్తాడని ఎదురు చూసుకుంటూ ఆమె ఉంటుంది. ఆయన రెప్పపాటున వస్తాడు, ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సమయము ఈ దినములలో ఒక ఉదయమున 6 నుంచి 9 గంటల ప్రాంతములలో ఈ ఎత్తబడుట జరుగుతుందని ప్రవక్త చెప్పాడు. ఆమేన్. ఈ ఉదయములలో ఒక ఉదయమున 6 నుంచి 9 గంటల ప్రాంతంలో ఎత్తబడుట జరగబోతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే పరిశుద్ధ గ్రంథమును ఎప్పుడు మీ తల మీద పెట్టుకోండి. ఎప్పుడు మీ మైండ్లో పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాన్ని, వర్తమానాన్ని ఉంచుకోండి. మీ హృదయంలో ఆ వర్తమానాన్ని ముద్రించుకోండి. ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండండి, మెలకువగా ఉండండి, నిద్రపోకుండా ఉండండి, మెలకువగా ఉండి దేవుని రాకడ కోసం సిద్ధపడి ఉండండి. దేవుడు వచ్చి ఈ దినములలో నిద్రపోయినటువంటి వాళ్ళను కాదు కానీ మేలుకతో ఉండి ఆయన రాకడ కోసం, పెళ్లి కుమారుని కోసం కనిపెడుతున్న పెళ్లి కుమార్తెను తీసుకుపోవడం కోసం దేవుడు రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మనం మేలుకతో ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుళ్ళో వర్తమానం బాగా చదువుతూ ప్రార్థిస్తూ రాకడ కోసం సిద్ధపడి ఈ దినమ ఒక దినమ ఎవరికి కనపడకుండా ఇంట్లో ఉన్నట్టుగానే, టిఫిన్ చేసుకుంటున్నట్టుగానే, టీ తాక్కుంటున్నట్టుగానే పక్కన చూస్తూనే ఒక్కటేసారి మనం కనపడకుండా వెళ్ళిపోబోతున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కార్యం జరగబోతుంది. దానికి సిద్ధపడి ముందుకు వెళ్దాం. దేవుడి వాక్యం దీవించును కాక. ఒక చిన్న పాట పాడు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ ప్రజల కోసమే.
సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనక నుండి తన్నింది ఒకరు, తన మోముపై ఉమ్మింది ఒకరు. వెనక నుండి తన్నింది ఒకరు, తన మోముపై ఉమ్మింది మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టినారు. బంతులాడినారు, పలు బాధలు పెట్టినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, ఏ బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, ఏ బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో? మన కోసమే, ఈ జనుల కోసమే, నా కోసమే, ఈ ప్రజల కోసమే.